బాధాకరమైన విషయం ఏంటంటే కల్వ సుజాతక్క మహిళల గురించి చాలా ఫైట్ చేస్తుంది. నేను ఇప్పుడు మహిళలను అవమానపరిచినాను, మార్కెటింగ్ అన్నావు, నేను దాన్ని సమర్థించను. అందాల పోటీని మార్కెటింగ్ అనడం తప్పు. దానికి నువ్వు అడ్వర్టైజ్మెంట్ కో, కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కో వాళ్ళకి డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటుంటే అది మార్కెటింగ్ అనాలి. వాళ్ళు అందాల పోటీలు చేస్తుంటే మార్కెటింగ్ అంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా? ఇప్పుడు ఒక మహిళ ఉన్నది, ఆమె విశ్వసుందరి అని చెప్పేసి ఆమెకు అవార్డు ఇచ్చి ఆమె చేత కార్పొరేట్ శక్తులు తర్వాత జరిగేది కానీ ఈ పోటీకి దానికి వ్యాపార సంస్థ కంట కడితే అప్పుడు జరిగినప్పుడు మాట్లాడు నువ్వు ఆ వ్యాపార కనీసం మీరు ఒక మహిళ, ఒక లీడర్ గా, ఒక మహిళల గురించి పోరాట చేసే వ్యక్తిగా కనీసం దీన్ని ఖండించలేకపోతున్నారు కదా. అమితాబ్ బచ్చన్ కోడలు ఎవరు? ఐశ్వర్య రాయ్కి ఎంత మంది ఫ్యాన్లు ఉన్నారు భారతదేశంలో. ఆమె కూడా మిస్ వరల్డే కదా. మరి ఆమెను ఎందుకు మనం నెత్తి మీద పెట్టుకొని పూజ చేస్తాం ఆ రోజు? నాకు ఒక్కటే ఆన్సర్ కావాలి. ఎవరు ఏంది భారతీయులం అందరం మనం అన్నమా లేదా? ప్రపంచంలోనే కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ వ్యక్తులు. ఎందుకు సామాన్య ప్రజలు ఆమె ఫ్యాన్లు లేరా? ఉంటారు. వాళ్ళు సినిమాని ఒక హీరోయిన్ అంటే ఆమెను బహిష్కరించడమా మనం ఆ రోజు? నాకు దీనికి ఆన్సర్ కావాలి. ఆమెను బహిష్కరించడమా? నువ్వు అందాల పోటీకి ఎందుకు పోయినావని మన దేశం నుంచి ఆమెకి యాంటీ చేసినామా మనం? అప్పుడు ఎందుకు చేయని ఆ రోజులు ఎవరు నోర్లు ఈ రోజు ఎందుకు చేసినారు? చేసేటోళ్ళు ఆ రోజు నుంచి కూడా దీన్ని వద్దు అని చెప్పేసి ఒక్కళ్ళు అయితే సమర్థించేటోళ్ళు 99 మంది ఉండ్రి కదా. మరి ఈ రోజు ఎందుకు సడన్ గా నోర్లు లేచినాయి అని అడుగుతున్నా నేను. ప్రతిరోజు దేని మీద పోరాటం చేస్తే కంటిన్యూ ఉండాలి. మహిళలకి నువ్వు కేవలం వాళ్ళకి మార్కెటింగ్ అనే మాటను నేను సమర్థించాను. సో ఇప్పుడు మీరు 100% సెలబ్రిటీ ఉన్నది, ఆమెకు అడ్వర్టైజ్మెంట్లకు వాడుకుంటే ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నావు అని అడిగితే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా? ఆమె వృత్తిని చేస్తున్నది, ఆమె వృత్తిని ఆమె చేసుకుంటున్నది. ఆ వృత్తిని కూడా నువ్వు వ్యాపార పరంగా చూస్తా అంటే నేను ఎట్లా మాట్లాడతా? మార్కెటింగ్ అన్నావు, నాట్ ఏ కరెక్ట్ వర్డ్. మార్కెటింగ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ వర్డ్. మీరు చెప్పేది ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక అధికారంలో ఉన్నా కాబట్టి, ఒక పార్టీలో ఉన్నా కాబట్టి నేను దీన్ని సపోర్ట్ చేస్తా, కానీ ఒక మహిళగా దీన్ని వ్యతిరేకిస్తా అన్నప్పుడు ఇప్పుడు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నేను కేవలం తప్పు చేసిన విషయాలను నేను సమర్థించాను. కానీ మార్కెటింగ్ అనే వర్డ్ ఇట్స్ నాట్ గుడ్. నేను ఒప్పుకోను దానికి. ఇప్పుడు తన వృత్తి తను చేసుకునింది, తన అందాల పోటీలో పాల్గొని తాను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి, బ్రాండ్గా ఉండాలి అనుకుంటారు. మరి ఎంతోమంది సెలబ్రిటీలన్నీ ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటే వాళ్ళని ఎందుకో, నేను కంగనా రనౌత్ గురించి మాట్లాడితే మరి ఎవరు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంకరేజ్ ఎందుకు చేసిండ్రు అంటున్నా నేను. ఆమె ఓట్లు ఎందుకు వేసిండ్రు అని అడుగుతున్నా అందరూ. ఆమె కూడా అర్ధనగ్నంగానే చేసింది కదా సినిమాలల్లా. మరి ఆమె మన దేశ పౌరురాలే కదా, మన భారతీయ మహిళ కదా. ఇది ఒక కేవలం ఒక ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది. ఆమె అయితే సినిమాలో కోట్లాది మంది చూసేది కదా. అది ఎన్ని రోజులు సినిమా ఉంటే అన్ని రోజులు నడిచి చూస్తూనే ఉంటారు కదా. సో అట్లా ఓపెన్ గా చెప్పండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, నేను ప్రభుత్వాన్ని కాదు, మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇది కరెక్టే అని ఓపెన్ గా చెప్పండి. మా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమన్నా మేము పోటీలు కండక్ట్ చేస్తున్నామా? ఇక్కడ మేము అవకాశం ఇచ్చినాము. మేము ఇక్కడ హైదరాబాద్ కు పట్టుబట్టి తీసుకొచ్చిండు మా ముఖ్యమంత్రి గారు. అడుగుతాము. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తా అంటున్నాం. మేము పట్టుబడతాం డెఫినెట్ గా. నా మార్కెటింగ్ నా ప్రభుత్వం పని నా ప్రభుత్వం చేస్తుంది. ఒక మహిళగా అడిగిన దానికి మహిళగా ఆన్సర్ చెప్పినా నీకు నేను. పట్టుబట్టి తెచ్చింది అని అంటే అందాల పోటీలలో ఆడోళ్ళకి వ్యాపారం చేయమని చెప్పినామా? మేమేమన్నా? మీరే చెప్పుకున్నారు కదా, ఇది ఎక్కడో పోయేదాన్ని మేము హైదరాబాద్ కు కావాలని తీసుకొచ్చినాం. దీని ద్వారా నేను మనం వద్దనుకుంటే వేరే కాడికి కూడా పోతుంది కదా. ఇది ఆగేది కాదు కదా అన్న. నువ్వు నాకు తిరకాస్తు పెట్టే ఆన్సర్లు చెప్పినా నేను తిరకాస్తు పెట్టే క్వశ్చన్స్ కి క్వశ్చన్ కరెక్టే ఆన్సర్ చెప్తా. నేను నా దగ్గర ఉంటాయి, 2 ఉంటాయి ఆన్సర్లు. తప్పు లేనప్పుడు ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. అందుకే 2 తీర్ల సమాధానాలు ఇస్తున్నారు. తీర్లు కాదు, నువ్వు 2 రకాలుగా అడిగితే దాని 2 రకాల ఆన్సర్ నేను చెప్పాలి కదా. చెప్పకుండా ఎట్లా సమర్థిస్తా నేను? మహిళని నువ్వు మార్కెటింగ్ అనే వాడిని నేను యాక్సెప్ట్ చేయను అన్నా నేను. అందాల పోటీలు విదేశాలలోనే జరుగుతున్నాయి, మన భారతదేశంలో జరగట్లేదు అని అంటే దాన్ని 100% దానికి నేను వ్యతిరేకిస్తా. మన దేశంలో జరిగేదాన్ని ఏమో మనం ఎంకరేజ్ చేయాలి, విదేశీయులు వచ్చి ఇక్కడ చేస్తుంటే దాన్ని సమర్థించొద్దు అంటే అదెట్టయితే? ఇక్కడ బహిష్కరించు ఫస్ట్. భారతదేశం సంస్కృతి కాదన్నప్పుడు ఇక్కడ బహిష్కరించు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఇక్కడ నుంచి చాలా మంది ఉన్నారు మన దేశంలో. మరి వాళ్ళని ఎందుకు పోనిస్తున్నాం మనం పోటీలకి? సో నేను అదే ఎక్కడ తప్పైనా తప్పే అనాలి, కానీ మన దగ్గర చేస్తున్నారు కాబట్టి. తప్పు అన్నప్పుడు ఇన్నేళ్ళు ఎందుకు సమర్థించినామో? ఇప్పుడు సడన్ గా హైదరాబాద్ వచ్చినప్పుడే గుర్తొచ్చినాయి ఇవన్నీ. హైదరాబాద్ వచ్చినప్పుడే గుర్తొచ్చింది. సో వాళ్ళు అడ్డుకుంటా అంటారు, మీరైతే ఖచ్చితంగా నిర్వహిస్తామా అంటున్నారు. అది ప్రభుత్వ నిర్ణయం ఏముంటుంది అలా జరుగుతుంది. వాళ్ళు కూడా ఆ టీం కూడా ఇక్కడ ఒప్పుకొని వస్తే జరుగుతుంది. మహిళా సంఘాలు అన్ని చెప్పినవి అన్ని జరగవు, చెప్పనివి కూడా జరుగుతాయి.